హలో అండి అందరికీ నమస్కారం. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 5 లక్షల పెన్షన్లు కొత్తగా అప్లై చేసిన వారికి ఇవ్వబోతున్నారు అనే వార్త తెగ వైరల్ అవుతుంది కదండి. అయితే ఈ వార్తలో నిజమెంత? నిజంగా అప్లికేషన్ సైట్ రిలీజ్ చేశారా? రిలీజ్ చేస్తే అప్లికేషన్స్ ఎవరికి తీసుకుంటున్నారు? 15,000 రూపాయల పెన్షనా, 10,000 రూపాయల పెన్షనా, 6,000 రూపాయల పెన్షనా, లేకపోతే ఒంటరి మహిళల స్పౌస్ పెన్షనా, లేకపోతే 50 ఏళ్ల పెన్షనా? అసలు అప్లికేషన్స్ ఎవరికి తీసుకుంటున్నారు? అలాగే గతంలో పెన్షన్ వెరిఫికేషన్ జరిగింది కదండి. అందులో దాదాపు 3 లక్షల వరకు బోగస్ పెన్షన్లు అంటే దొంగ పెన్షన్లు ఉన్నట్లు ప్రభుత్వం అయితే గుర్తించడం అయితే జరిగింది కదండి. అయితే వారి పరిస్థితి ఏంటి, వారి విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది ఈ వీడియోలో పూర్తిగా వివరిస్తాను. వీడియో పూర్తి వరకు చూస్తేనే మీకు బాగా అర్థమవుతుందండి. సో వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్లో ఓన్లీ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుందండి. సో సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ముందుగా రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 5 లక్షల పెన్షన్లు ఇవ్వబోతున్నారని సోషల్ మీడియాలో అలాగే పేపర్ ఆర్టికల్లో కూడా రావడం అయితే జరిగింది కదండి. అయితే దీనికి సంబంధించి ఎక్కడా కూడా ఏ డేట్ కూడా రిలీజ్ చేయలేదండి. అంటే పలానా అప్లికేషన్ సైట్ రిలీజ్ చేశారు, అందులో అప్లై చేసుకోండి, అలాగే ఈ డేట్ నుండి ఈ డేట్ వరకు అప్లై చేసుకోవాలి, అలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఏమీ రాలేదండి. కేవలం స్పౌస్ పెన్షన్ అంటే ఈ 5 లక్షల పెన్షన్లో 89,000కు పైగా స్పౌస్ పెన్షన్లే ఉన్నాయండి. అంటే భర్త చనిపోయిన వారి పెన్షన్లు ఉంటాయి కదండి, వారికి మాత్రం ఖచ్చితంగా అయితే పెన్షన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే మిగతా పెన్షన్లు అంటే 15,000, 10,000, 50 ఏళ్ళ పెన్షను, అలాగే ఒంటరి మహిళల పెన్షన్లు ఇవి ఉన్నాయి కదండి. వీటికి సంబంధించి ఎక్కడా కూడా డేట్ అయితే రిలీజ్ చేయలేదు. అప్లికేషన్ సైట్ కూడా ఇంకా అయితే రిలీజ్ చేయడం అయితే జరగలేదండి. ఈ 5 లక్షల పెన్షన్లు కొత్తగా ఇవ్వబోతున్నారు అనేది అసలు నిజం కాదండి. సో ఎవరు కన్ఫ్యూజ్ అవ్వకండి. అలాగే మనకి గవర్నమెంట్ నుండి ప్రస్తుతం ఉన్న సమాచారం ఏంటంటే ఈ నెల 24వ తేదీన క్యాబినెట్ మీటింగ్ అయితే జరగబోతుందండి. అయితే ఈ క్యాబినెట్ మీటింగ్ లో ఒక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారండి. అది కూడా ఏంటంటే ఈ కొత్త పెన్షన్ల ఆమోదం మీద ఒక నిర్ణయం తీసుకొని పెన్షన్ సైట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుందండి. అలాగే బోగస్ పెన్షన్లు అంటే గతంలో పెన్షన్ వెరిఫికేషన్ జరిగింది కదండి. అయితే ఈ పెన్షన్ వెరిఫికేషన్లో చాలా బోగస్ పెన్షన్లు అయితే గుర్తించడం అయితే జరిగిందండి. మరి ఈ బోగస్ పెన్షన్ వరకు ఇప్పటి వరకు అయితే వీటి మీద ఒక నిర్ణయం అయితే గవర్నమెంట్ తీసుకోలేదు. అయితే గవర్నమెంట్ దాదాపు 3 లక్షల వరకు బోగస్ పెన్షన్లు ఉన్నట్లు అంచనా అయితే వేయడం జరిగింది. ముందుగా ఈ బోగస్ పెన్షన్ల మీద ఒక నిర్ణయం తీసుకొని తర్వాత కొత్త పెన్షన్ల దరఖాస్తు అనేది రిలీజ్ చేస్తారని పేపర్ ఆర్టికల్లో రావడం జరిగింది. కానీ ఎక్కడా కూడా ఇప్పటి నుంచి రిలీజ్ చేస్తారు, డేట్ ఇది, సైట్ ఇది, వెంటనే అప్లై చేసుకోండి అని ఎక్కడా కూడా పేపర్ ఆర్టికల్ అయితే రాలేదు. సో ఎవరు కంగారు పడి వెంటనే అప్లై చేయడానికి సచివాలయాలకు అయితే వెళ్ళకండి. ఎందుకంటే ఎలాంటి డేట్ కూడా ఇంకా రిలీజ్ చేయలేదు. ఇంకా ఈ నెల 24వ తేదీన ఒక నిర్ణయం అయితే తీసుకుంటారు ఈ కొత్త పెన్షన్ల మీద. సో అప్పుడు డేట్ రిలీజ్ చేసే అవకాశం ఉంది, సైట్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. సో అప్పట్లోకి మనకు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో అన్నీ రెడీ చేసి పెట్టుకోండి. సదరన్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, క్యాస్ట్ ఇన్కమ్, మీకు ఏదైతే లోపం ఉందో దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ ఉంటాయి కదండి, ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోండి. వెంటనే సైట్ అనేది రిలీజ్ చేసిన తర్వాత మీరైతే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ప్రస్తుతం అయితే ఎలాంటి సైట్ కూడా రిలీజ్ చేయలేదు, కంగారు పడకండి. అలాగే బోగస్ పెన్షన్ల మీద కూడా గవర్నమెంట్ అయితే ఒక నిర్ణయం అయితే తీసుకుంటుందండి. దాదాపు చాలా వరకు బోగస్ పెన్షన్లు ఉన్నాయని గుర్తించడం అయితే జరిగింది. సో దీని మీద ఒక నిర్ణయం తీసుకొని తర్వాత కొత్త పెన్షన్ సైట్ అయితే రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. ఇంకా మీకు ఏ డౌట్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో చాలా మందికి యూజ్ అవుతుంది. షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.